క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సువార్తవాణి టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గాస్పెల్ ట్రూత్ మెసెంజర్స్ వారు సమర్పించు ఓ యవ్వనుడా నీ కొరక ఈ సత్య సువార్త అని ఈ కార్యక్రమంకు మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వర్తమానాలను ధ్యానం చేసుకుందాం. ఈ సమయంకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతాను, వినండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మరొకసారి నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చాం తండ్రి, సహాయం చేయండి. గడిచినటువంటి దినములన్నీ ఉచితమైన నీ కృపా బాహ్యముల్లో మమ్మల్ని అందరినీ సంరక్షించి ఆదరించి ప్రేమించి పోషించి ఈ సమయం వరకు సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమం ద్వారా నా తండ్రి ఎంతమందిని ప్రభా వాక్యమును వింటూ ఉన్నారో అటు వారందరికీ నీ కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ లేఖనాలను చదువుకున్నాం ప్రభా, అందులోని అర్థాలను ప్రభా మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. సత్యవాక్యంలో మేము కట్టబడటానికి కృప దయచేయండి. మా జీవితాలను ఆయన నీ వాక్యం ద్వారా సరిచేసుకునేటువంటి బాధ్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. నీ సమయంలో ప్రభా మీరు స్వాధీనం చేసుకుని ప్రభా, ఇదిగో నీ వాక్యం బోధించడానికి జ్ఞానం లేదు, వయసు చాలదు నా ప్రభా. అయినప్పటికీ నా తండ్రి నీ నోటి మాటలందు నా నోటి మాటలు ఉంచుతున్నాను వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడు కాబట్టి నన్ను మరుగు చేయండి. నీ మాటలు మీరు మాట్లాడి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వర్తమానము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకే కాదు, ఒకనాడు ఈ వర్తమానాన్ని విన్నటువంటి ఆ జనులకు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఈ మాటలు ప్రభువారు అంటూ ఉన్నాడు. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు ఈ మాటను పలుకుచూ ఉన్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరంటండి? అనేక మంది ఆయన ఎదురుగా ఉంది. ఎవరెవరు? యూదులు, పరిసయ్యులు, పండితులు, శాస్త్రులు, సద్దుకైలు, సమరయులు, ఇంకా అనేక రకమైనటువంటి జనులందరూ, రకరకాల జనులు, ఇశ్రాయేలీ 12 గోత్రాల ప్రజలు, వాళ్ళు అనేక మంది యేసు ప్రభు వారి ఎదురుగా ఉన్నారు. వారితో ఈ మాట అంటూ ఉన్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. ఆశ్చర్యం కలిగించింది వారికి. వారి హృదయంలో మంట మండుకుంది. ఎందుకని తెలుసా అండి? ఆ ఎదురుగున్న ప్రజలు ఎవరో తెలుసా? మేము అబ్రహాము సంతానం అని చెప్పుకునేటువంటి ప్రజలు. అబ్రహాము సంతానం మేము, ఇస్సాకు సంతానం మేము, యాకోబు సంతానం మేము, దావీదు మా పితరుడు, సొలొమోను మా పితరుడు, గొప్ప సూచక్రియలు చేసినటువంటి మోషే మా పితరుడు. వీరందరికంటే ఈ యేసు చెబుతున్నటువంటి యోహాను ఎలా గొప్పవాడయ్యాడు? అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే యోహాను గొప్పవాడా? ప్రియులారా, చూడండి, యేసు ప్రభువారు అదే చెప్తున్నారు. స్త్రీలు కన్నటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడట. ఆలకించుదాం ఒకసారి. మరి యేసు ప్రభు, యేసుక్రీస్తు కంటే కూడా మరి గొప్పవాడని అంటారా? కాదు సుమా. ఎందుకో తెలుసా? ఆయన అన్న మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. స్త్రీలు కనినటువంటి వారిలో అని అన్నాడు ప్రియులారా. అనగా స్త్రీలతో కనిన వారు అనగా పురుషునితో సంబంధం కలిగినటువంటి వారిని స్త్రీలు అంటాం. అయితే యేసుక్రీస్తు స్త్రీ కనినటువంటి ఆయన కాదండి ప్రియులారా. ఆయన కన్యక గర్భమందు పుట్టినటువంటి ఆయన కాబట్టి ఆయన తప్ప మిగిలినటువంటి వారిని వాళ్ళందరూ కూడా స్త్రీలకు జన్మించినటువంటి వారే. అందుకని చెబుతున్నాడు, ఈయన కన్య గర్భమందు పుట్టాడు, మిగిలిన వారు స్త్రీల గర్భంన జన్మించారు. అనగా పురుషునితో సంబంధం కలిగి పుట్టినటువంటి వారు ఎవరైనా సరే వారందరికంటే యోహాను గొప్పవాడని చెబుతున్నాను అంటున్నారు పిల్లరా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కంటే, సొలొమోను, శాంసోను కంటే, దావీదు కంటే, మోషే కంటే, వీరందరికంటే యోహాను గొప్పవాడు అని యేసు ప్రభు చెబుతున్నాడు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి, ఇంత గొప్ప కార్యములు చేసినటువంటి వీరికంటే కూడా యోహాను ఎలా గొప్పవాడు అవుతాడు? వాళ్ళకి ఒకసారి మనం లేఖనాలు గమనిద్దాం. అసలు యోహాను గారిని గొప్పవాడు అంటూలో గల కారణం ఏంటి? అసలు యోహాను గారి గురించి కొన్ని లేఖనాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవి చూద్దాం అండి. బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి పరిశుద్ధుడైనటువంటి
యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను ఏ సూచక్రియ చేయలేదు కానీ, ఏమండి, యోహాను గారి ద్వారా అనగా ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి ద్వారా ఏ సూచక్రియ జరగలేదంట. ఆయన ఏ స్వస్థత చేయలేదు. ఆయన ఎవరికి జ్వరం తగ్గించలేదు, ఎవరికి దయ్యాలను వదలకొట్టలేదు, ఆయన ఎవరికి తలనొప్పిని కూడా కనీసము బాగు చేయలేదు, ఆయన కోసం అగ్నిని ఆకాశం నుంచి దించలేదు, ఈయన ఏ అద్భుతము చేయలేదు, ఈయన కొరకు దేవుడు ఏ అద్భుతాన్ని కూడా జరిగించలేదండి. అయినా కూడా యేసు ప్రభు వారు ఏంటి ఆ మాట అన్నాడు, యోహాను ఏ సూచక్రియ చేయలేదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన ఏ అద్భుతము చేయలేదు యోహాను గారు. చూడండి, ఏ సూచక్రియ చేయకపోయినా, ఏ అద్భుతము చేయకపోయినా దేవుడు అంటున్నాడు ఈయనకంటే గొప్పవాడు లేడు అంటున్నాడు. ఎలా? అది మొదటి లక్షణం. ఇంకో లక్షణం చూద్దాం ఆయనలో. చూడండి, ఇక్కడ లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన దగ్గర బాప్తిసం పొందడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఆయన దేవుని రాజ్యంను గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది హృదయాలలో గాయపడి నొచ్చుకొని వచ్చి బాప్తిసం అని అడుగుతున్నారు. అట్లా తన యొద్దకు బాప్తిసం పొందడానికి వచ్చిన వారిని చూసి అప్పుడు యోహాను గారు అన్నారట, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడంట. ఇదేం భాష అండి? యోహాను గారు మాట్లాడినటువంటి ఆ భాష ఏంటో ఒకసారి ఆలకించండి. తన యొద్దకు వచ్చినటువంటి వారితో ఆయన మాట్లాడే మాటలో ఏమన్నా నెమ్మది కలిగినటువంటి మాటలు ఉన్నాయండి? సర్ప సంతానమా అని పిలిచాడండి. అనగా ఆయన మాట కూడా చూస్తే కఠోరంగా ఉంటుంది, సమాధానంగా లేనటువంటి మాట, నెమ్మదిగా లేనటువంటి మాట. ప్రియులారా, ఇలాంటి గద్దింపు మాట ఈనాళ్ళు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిస్థితిలో ఏ దైవ సేవకుడు అన్నా ఇలాంటి మాట మాట్లాడితే ఊరుకుంటారండి? ప్రజలు ఊరుకోలేరు. కానీ ఈ సేవకుడు అన్నాడు, ఈయన మాట చూస్తే, ఆ భాష చూస్తే కూడా సరైన భాష మాట్లాడటం లేదండి, సరిగా భాష కూడా సరిగా లేనటువంటి యోహాను గారు దేవుడు అంటున్నాడు ఈయన అందరికంటే, స్త్రీలకు అనేటువంటి వారు అందరికంటే గొప్పవాడు అంటున్నాడు. ఇంకో లక్షణం కూడా చూద్దాం మనం ఇక్కడ. ప్రియులరా, మత్తయి రాసినటువంటి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో కనుక ఈయన వేషధారణ గురించి చూస్తూ ఉంటే ఆయన వాడుతున్నటువంటి బట్టల విషయంలో ఉంది. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి మిడుతులను అడవి తేనెను తింటూ, ఏంటండి ఈయన వస్త్రధారణ? ఒంటె రోమములతో చేసినటువంటి వస్త్రాలని తోలు దట్టినేమో మొలకు చుట్టుకుని ఆహారంగా మిడుతులను అడవి తేనె తింటూ అడవుల్లో అరణ్యంలో ఉంటూ ఉన్నాడండి. ఈయన వస్త్రాలు చూస్తే వస్త్రహీనత కనపడతా ఉంది. ఆహార అలవాట్లన్నా సరిగా ఉన్నాయంటే మన వల్ల ఆహారాలు తీసుకోవటం లేదు. ఈయన తీసుకున్న ఆహారాలు చూడండి, పదార్థాలు మిడుతుల్ని అడవి తేనెని తింటూ ఉన్నాడంట. ప్రియులారా, ఇలాంటి వ్యక్తి ఎవరన్నా మన సమాజంలో, నవ సమాజంలో ఇప్పుడు ఉంటే ఎవరన్నా గొప్పవాడిగా మనం స్వీకరిస్తామండి?